हेलो एवरीवन, वेलकम बैक टू मై ఛానల్ మజేదార్ కహానియా 647. ఈ రోజు కథ భలే భలే చెట్టు మాట్లాడింది. నందనవనం సరస్సు పక్కనే ఒక జామ చెట్టు ఉంది. దాని మీద చిలుక, కింద ఉడత నివసిస్తున్నాయి. ఆ చెట్టుకు కాసిన పండ్లు తింటూ ఎంచక్కా కాలం గడిపేస్తున్నాయి అవి. ఒకరోజు ఉడత ఎప్పటిలాగే జామ పండు తినడానికి చెట్టు మీదకు ఎక్కింది. పండు తెంపుకొని తినబోతుండగా అక్కడే కొమ్మ మీద ఉన్న చిలుక, ఆగు, ఆ పండు నేను తినాలనుకున్నాను, నువ్వు ఇంకోటి తెంపుకో అంది. అప్పుడు ఉడత, నీకు రెక్కలున్నాయి, ఎంచక్కా ఎగురుకుంటూ వెళ్ళి ఆ పైనున్న పండు తిను, నన్ను ఇది తిననివ్వు అంది. ఆ మాటలు నచ్చని చిలుక, ఈ చెట్టు మీదకు నీకంటే నేనే ముందుగా వచ్చాను కాబట్టి ఈ చెట్టు నాది. ఆ మాటకొస్తే చెట్టు మీదున్న ప్రతి పండు నాదే, నీకు ఎలాంటి అధికారం లేదు అని కొంచెం కోపంగా అంది. చెట్టు అందరినీ ఆదరిస్తుంది, ఆకలి తీరుస్తుంది, దానికి తరతమా భేదాలుండవు. కాబట్టి చెట్టు నీది నాది కాదు, మనందరిది అని సున్నితంగా చెప్పింది ఉడత. అయినా ఆ చిలుక వినకుండా, లేదు, ఈ చెట్టు నా సొంతం అంటూ మొండిగా వాదించింది. అప్పుడే ఎవరో గట్టిగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. దాంతో ఉడతా చిలుక రెండు ఎవరా నవ్వింది అని చుట్టూరా చూడసాగాయి. కానీ ఎవరూ కనిపించలేదు. అప్పుడు చెట్టు, కంగారు పడకండి, నేనే నవ్వాను అని గట్టిగా చెప్పింది. ఓహో, నువ్వు కూడా మాట్లాడతావా? సమయానికి పలికావు. నువ్వు చెప్పు, ఉడత కంటే నేనే కదా ముందుగా వచ్చింది, నేనంటేనే నీకు ఇష్టం కదా అని చెట్టును చూస్తూ అడిగింది చిలక. పరోపకారం నా సహజ గుణం, ఆ లక్షణం ఉన్నవారినే నేను అభిమానిస్తాను బదులిచ్చింది చెట్టు. నాకు కూడా పరోపకార గుణం ఉంది అంటూ గొప్పగా చెప్పింది చిలుక. మాటలు చెప్పడం కాదు, చేతల్లో నిరూపించాలి, అప్పుడే పరోపకార గుణం ఉందని ఒప్పుకుంటాను అంది చెట్టు. ఆ చెట్టు కింద నుంచే చాలా మంది బాటసారులు వెళ్తుంటారు. ఆ సమయంలోనే ఒక వ్యక్తి చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాడు. అతను కాసేపటికి, నాకు చాలా నీరసంగా ఆకలిగా ఉంది, అస్సలు నడవలేకపోతున్నాను, కనీసం చెట్టు ఎక్కి పండు తెంపుకునేంత ఓపిక కూడా లేదు, ఇప్పుడు నా ఆకలి తీరేదెలా అని నీరసపడుతూ అన్నాడు. అప్పుడు చెట్టు అతన్ని చూపించి, చూసారా పాపం, ఆ వ్యక్తి ఆకలితో ఎంత ఇబ్బంది పడుతున్నాడో, చెట్టు నిండా పండ్లు ఉన్నా ఓపిక లేక వాటిని తెంపుకోలేకపోతున్నాడు అంది. ఆ మాట విన్న ఉడత వెంటనే ఒక పండు తెంపి అతని చేతిలో పడేలా కిందకు విసిరింది. ఆ బాటసారి పండును పట్టుకొని పైకి చూస్తూ చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి దాన్ని తినసాగాడు. చెట్టు చిలుక వైపు చూస్తూ, ఎందుకు నువ్వు ఆ బాటసారికి జామ పండు కోసివ్వలేదు అని అడిగింది. అతను ఆకలిగా ఉందన్నాడు, కానీ పండు కావాలని నన్ను కోసివ్వమని అడగలేదు కదా అని మూర్ఖంగా జవాబిచ్చింది చిలుక. ఉడతను కూడా అడగలేదుగా, మరి అది ఎందుకు కోసిచ్చింది అని చెట్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అటు ఇటు దిక్కులు చూసింది చిలుక. ఆపదలో ఉన్నవారి అవసరాన్ని గుర్తించి అడగకుండా చేసేదాన్నే సాయం అంటారు. అదే పరోపకారం అనిపించుకుంటుంది. ఇతరులకు సాయం చేసే అవకాశం మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి. కానీ నువ్వు చెయ్యలేదు. నాకు పరోపకారం ఉందని నువ్వు మాటల్లో చెప్పావు, కానీ ఉడత చేతల్లో నిరూపించింది అంది చెట్టు. దాంతో చిలుకలో ఆలోచన మొదలైంది. గబగబా పైకి ఎగురుకుంటూ వెళ్లి పైనున్న దూరం ఎక్కిన పండును తెప్పుకొచ్చి ఉడత చేతిలో పెట్టింది. అది ఆ పండును అందుకొని చిలుక వైపు నవ్వుతూ చూసింది. ఇక నుంచి నా బుద్ధి మార్చుకుంటాను, నాకు చేతనైన సాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని మెల్లగా చెప్పింది చిలుక. పరోపకారం అంటే ఇదే, ఇప్పుడు మీ ఇద్దరూ నాకు నచ్చారు అంటూ చెట్టు పకపకా నవ్వింది. విన్నారుగా పిల్లలు, మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి, మీ ఇంట్లో వాళ్ళకి అడగకుండా సాయం చేస్తారు కదూ. కథ విన్నారుగా ఫ్రెండ్స్. కథ బాగుంటే మరి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఫాలో కామని చెప్పండి. నా కథల్ని మీరు ఫేస్బుక్ లో చూడాలి అనుకుంటే లింక్ ని యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను.
అలాగే మీ అందరూ నా కథలు విని నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.